వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి అయినటువంటి అంబటి రాంబాబు గారు తిరుమల వెళ్ళారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆ తరువాత వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఆయన అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించారు. టీటీడీ వారితో నిర్వహించబడుతున్నటువంటి వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో అన్నప్రసాదం అద్భుతంగా ఉంది, హైజీన్గా ఉంది అంటూ అంబటి రాంబాబు గారు కొన్ని కమెంట్స్ చేసిన నేపథ్యంలో ఆ కమెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా అయితే మారాయి. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ అయితే చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే కృష్ణ. అంబటి రాంబాబు గారు తిరుమల వెళ్ళడం, అక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని ఆ తర్వాత శ్రీ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఆయన అన్నప్రసాదాన్ని స్వీకరించడం, అక్కడ అన్నప్రసాదం అద్భుతంగా ఉంది, హైజీన్గా ఉంది అంటూ ఆయన కొనియాడడం, దాన్ని ఇప్పుడు అది సంచలనంగా మారడం, దీనంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? అసలు వైఎస్ఆర్సీపీ పార్టీలో అంబటి రాంబాబు అనే మాజీ మంత్రి విభిన్నమైనటువంటి వ్యక్తి. కొన్నిసార్లు కొన్ని విషయాలు మోమాటం లేకుండా మాట్లాడేస్తాడు, బోల్డ్గా మాట్లాడేస్తాడు. కొన్నిసార్లు ఇప్పుడు చూసాం సంక్రాంతి సంబరాల్లో వాళ్ళతో కలిసి నాట్యం చేయటం. అలాగే ఈ మధ్యకాలంలో ఒక్కోళ్ళని అదుపులో తీసుకున్న సందర్భంగా ముందు చెప్పండాయా, బట్టలు పెట్టుకుని రెడీగా ఉంటాం, అర్ధరాత్రి పూట వచ్చి తలుపులు కొట్టద్దు అని మాట్లాడే విధానాలు. అలాగే తెలుగుదేశం పార్టీ నేత మీద కావచ్చు, లేకపోతే లోకేష్ బాబు గారి మీద కావచ్చు, అతని గురించి ఏదన్నా విమర్శిస్తే అతను తిప్పికొట్టే విధానం కావచ్చు, మిగిలినతో పోల్చుకుంటే కొంచెం విభిన్నంగా ఉంటుంది. అలాంటి అంబటి రాంబాబు నిన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో పైన దేవుని దర్శనం అయిపోయిన తర్వాత అన్నప్రసాద వెంగమాంబ అన్నప్రసాద క్షేత్రానికి వెళ్ళి భోజనం చేసి తన మనసులో భావాలను దాచుకోకుండా బయటపెట్టాడు. ముందుగా ఇది అభినందించాలి. కారణం ఏంటంటే ఒక పథకం ప్రకారం బిఆర్ నాయుడు గారిని తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా కాకుండా చేయాలని చెప్పని వాళ్ళ అధినేతతో సహా అందరూ విశ్వ ప్రయత్నం చేశారు. సరే, ఆయన నియమించడం జరిగింది. ఆ తర్వాత ఆ తిరుపతి దేవస్థానం పవిత్రతను దెబ్బతీయడం కోసం రకరకాలుగా ఇప్పటి వరకు కరుణాకర్ రెడ్డి కావచ్చు, చాలా మంది ఏ విధంగా మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. నిత్యం కరుణాకర్ రెడ్డి అయితే వారానికి 10 రోజులకు ఒకసారి బయటకు వచ్చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, అలాగే ఆ తిరుపతి దేవస్థానం పవిత్రతను దెబ్బతీసే విధంగా రకరకాల అభియోగాలు చేస్తూ ఉన్నాడు. ఈ సందర్భంలో వాళ్ళలో ప్రముఖ నాయకుడైన మాజీ మంత్రి అయినటువంటి అంబటి రాంబాబు గారు ఈ విధంగా తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి అన్నప్రసాదం అంటే నిత్యాన్నదానానికి సంబంధించిన వెంగమాంబ ఆ స్థలంలో భోజనం చేయటమే కాకుండా దాని పవిత్రత, శుభ్రత, మరి రుచికరంగా ఉన్నటువంటి ఆ వంటల గురించి ఆయన ప్రశంసించడం మాత్రం ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టే. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. సహజంగానే తనని పొగిడే వాళ్ళకి, అలాగే ప్రతిపక్షాల మీదకి వెళ్ళి దాడి చేసే వాళ్ళకి ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ విధంగా ఒక ముఖ్య నాయకుడు ఉన్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం అనేది నాకు తెలిసి అతను జీర్ణించుకుంటాడని అయితే నేనైతే భావించట్లా. నిస్సందేహంగా అంబటి రాంబాబు మీద చర్య తీసుకుంటాడని అయితే నేను భావిస్తున్నా. ఎందుకంటే అతను మొట్టమొదటి కూడా వాళ్ళ తండ్రి కాలం నుంచి కూడా తిరుపతి దేవస్థానం పవిత్రతను దెబ్బతీయాలని ఆ ఆస్తుల మీద కన్నేసినటువంటి కుటుంబం వాళ్ళది. మరి అలాంటి వ్యక్తి ఈరోజు తన మాజీ మంత్రి ఆ తిరుపతి దేవస్థానంలో ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఒక కార్యక్రమాన్ని పొగట్టం అంటే సహించగలడా? అంటే తిరుపతి దేవస్థానం పాలక మండలి పనితీరుని, అలాగే అన్నప్రసాదాల క్వాలిటీని ప్రశంసించినటువంటి ఈ అంబటి రాంబాబు గారి మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవడం తప్పదా? అంబటి రాంబాబు ఇప్పుడు అసలు వైసీపీకి గుడ్ బై చెప్పదా? అంటే అతను ఒకటి
నేను ఆ జిల్లా అంటే ఉమ్మడి జిల్లాలో అతను మొట్టమొదటి 1989లో రేపల్లె నియోజకవర్గం నుంచి గెలిచాడు. ఆ తర్వాత 30 సంవత్సరాల తర్వాత సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి గెలిచాడు. మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డికి దగ్గరగా ఉండేవాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ స్థాపించిన కాడి నుంచి జగన్మోహన్ రెడ్డి వెంటే నడుస్తున్నాడు. వాళ్ళకి నమ్మిన బొంటుగానే ఉన్నాడు, వాళ్ళకి విధేయుడిగానే వ్యవహరించాడు ఇప్పుడు దాకా. మరి అలాంటి వ్యక్తి ఎందుకే నాన్న కొన్నిసార్లు కొన్ని పచ్చి నిజాలు మాట్లాడతాడు అతను. అది పార్టీకి నష్టం జరిగిద్దా అని ఆలోచించడు, మనసులో ఎదుంటది మాట్లాడేస్తూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో అతను మాట్లాడమన్నప్పుడు అవన్నీ చూసుకొని మాట్లాడతాడు కాబట్టి దాంట్లో కూడా కొంత అతను మనోభావాలను కూడా జొప్పించి మాట్లాడతాడు కాబట్టి ఒక రకంగా మిగిలిన వాళ్ళంతా ఘాటుగా విమర్శలు లేకపోయినా, వ్యక్తిగత విమర్శలు లేకపోయినా అతను వాగ్దాడితోటి ఆకట్టుకోగలిగినటువంటి వ్యక్తి అంబటి రాంబాబు. మరి అలాంటి వ్యక్తి మనస్ఫూర్తిగా మాట్లాడాడు కాబట్టి అది అయినా సరే జగన్మోహన్ రెడ్డి దాన్ని తట్టుకోలేడు. ఎందుకంటే వాళ్ళ భావజాలానికి వ్యతిరేకం కదా ఇది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి దాన్ని తట్టుకోకొని పోనీలే మనాడు ఏదో మాట్లాడాడు అని చెప్పని పొరపాటున అతని గురించి పట్టించుకోకపోతే ఒకే ఒక కారణం, బలమైన గొంతుక వాళ్ళ పార్టీకి అతను. అంతకుముందు గతంలో చూసాం అలాంటి వాళ్ళని కూడా అతను వదిలిపెట్టలేదు జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడు అంబటి రాంబాబు మీద జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోబోతున్నారు, లేదంటే అసలు పార్టీ నుంచే సస్పెండ్ చేసేటువంటి అవకాశం ఉందంటారా? వివరణ కోరతారు అనుకుంటాను. అయినా సరే వివరణ కోరే మనస్తత్వం కూడా కాదు అతనిది, చర్యలు తీసుకునే మనస్తత్వం. దీన్ని బట్టి అంబటి రాంబాబు మీద చర్యలు తీసుకుంటాడని అయితే నేను అది భావిస్తున్నా. అంటే ఎటువంటి చర్యలు ఉంటాయంటారు? వాళ్ళు చేసేది ఏమన్నా వాళ్ళ మీదకి వెళ్ళి ఇంటి మీదకి వెళ్ళి చేయరు కదా, పార్టీ నుంచే సస్పెండ్ చేస్తారు. క్లాస్ బీకి వదిలేసే రకం కాదు వాళ్ళు, పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉంటుందని అయితే నేను భావిస్తున్నాను. ఓకే, ఒకవేళ వైకాపా నుంచి గనక నిజంగా జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు గారిని సస్పెండ్ చేస్తే ఆయన ఏ పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది? అంటే ఇప్పుడు ఏదైనా పార్టీలకి సిద్ధాంతాలు మూలాలు వాటికి అనుగుణంగా నడవట్లేదు కదా, ఏ పార్టీ అని తీసుకోవచ్చు. ఏ పార్టీ అతనికి ఏ ఇష్టం అయితే ఆ పార్టీకి వెళ్తాడు. ముందుగా భారతీయ జనతా పార్టీ జనసేన చూసుకుంటాడు, అవకాశం రాకపోతే వదిలేస్తాడు. ఆ రెండు పార్టీలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని అయితే నేను భావిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.